హలో అండి, వెల్కమ్ టు కవీస్ గార్డెన్. కవీస్ గార్డెన్లో నిజంగా ఎంత నిన్న చూస్తే అసలు ఈ స్టేజ్లో కనబడ్డాయి మొగ్గలన్నీ. తెల్లారేసరికల్లా ఇలా విరగబూసింది. నేను నిన్నే ఒక వీడియోలో చెప్పాను మీకు, ఆరెంజ్ జాస్మిన్ ఆర్ చైనా జాస్మిన్ అంటారు. నిమ్మ జాతికి చెందిన మొక్క అని నాకు వికీపీడియాలో అర్థమైన విషయం ఏంటంటే నిమ్మ జాతికి చెందిన మొక్క అని. సో ఆకులు జస్ట్ నిమ్మకాయ ఆకులాగానే ఉంటాయి, నిమ్మ చెట్టు ఆకులాగే ఉంటాయి. అందుకే ఆ పేరు వచ్చిందో ఏమో, మరి ఆ ఫ్యామిలీకి చెందిన మొక్క అన్నట్టే అనిపించింది. చూడండి, దూరం నుండి చూడండి మొక్కని. అసలు ఈ కుండీకి నేను పెయింట్ వేయాల్సింది, ఇదిగోండి ఇట్లా నేను ప్రతి కుండీకి ఇట్లా పెయింట్ వేసుకున్నాను, అది మిస్ అయింది. పెయింట్ వేసి ఉంటే ఇంకా ఫ్లవర్స్కి మ్యాచింగ్ అయ్యేది డిజైన్. సో ఎంత బాగుంది కదా. ఒక్క మొక్క ప్రతి ఒక్క గార్డెన్లో ఉండాల్సిన మొక్క అండి, రేర్ ప్లాంట్. ఎక్కువగా నర్సరీస్లో కూడా నేనైతే 10 yearsగా గార్డెనింగ్ చేస్తున్నాను, ఎక్కడ కనబడలేదు నాకైతే. ఫస్ట్ టైం నాకు ఈ మొక్క కనబడింది. అతన్ని అడిగితే కూడా ఇంత అమౌంట్ ఇక్కడ పెట్టరు మేడం, అందుకే 4 మొక్కలు తెప్పించినాం మేమన్నారు. 4 ఒకటి నన్ను మనసంతం అయిపోయింది. నేను చెప్తాను మీకు, ఏ కొత్త మొక్క వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రేట్, ఎందుకంటే మనం ఎన్నో డబ్బులు వేస్ట్ చేస్తాం. ఈ మొక్క తెచ్చుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం 1000 రూపాయలు ఉండవచ్చు మా మంచిర్యాల నర్సరీలో అయితే. ఆ మొక్క ఎంత ఆనందాన్ని పంచుతుందంటే మినిమం 3-4 years మన గార్డెన్లో మనం మంచిగా కాపాడుకుంటే ఎల్లకాలం ఉంటుంది మనతో పాటే. సో ఎంత బాగుంది. ఇంత బ్లూమింగ్ రావడానికి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి పెట్టారు. నేనైతే జస్ట్ కిచెన్ వేస్ట్ వాటర్ కంపోస్ట్ వాటర్ వేస్తుంటాను. అప్పుడప్పుడు జీవామృతం వేస్తాను, అది కూడా రేర్గా అండి. నాకు టైం దొరికినప్పుడు సెలవుల్లో, ఎండాకాలం సెలవుల్లో జీవామృతం ఎక్కువ చేస్తూ ఉంటా, దసరా సెలవుల్లో చేస్తూ ఉంటా. మిగతా టైం అంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్, కిచెన్ వాటర్, ఇవే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవే ఇస్తూ ఉంటాను నేను. అండ్ ఈ పువ్వులన్నీ తర్వాత ఇదిగోండి ఇలా కాయలు అవుతాయి. సో ఇది అసలు వాట్సాప్లో వాసన కూడా మీకు చూపించేటట్టుంటే బాగుండేది. మార్క్ జుకర్బర్గ్ ఈ ఫెసిలిటీ కూడా, ఈ ఫీచర్ కూడా తెస్తే బాగుండేది. ఎందుకంటే ఎంత మంచి సువాసన వస్తుందంటే మన తోట మెట్లెక్కుతుంటేనే కామన్ చాలా, అసలు ఇంకా దగ్గరికి వస్తే అయితే ఎంత మంచి వాసన. మనకి నైట్ క్వీన్ మొక్క ఉంటుంది చూడండి, ఆ నైట్ క్వీన్ మొక్క వాసన. ఇంకా మాకు ఇక్కడ గిన్నె మాలతి ఉంది, నేను మీకు చూపిస్తాను. డాబా అంతా మన కార్ షెడ్ మీద మొత్తం బారింది. ఇదిగోండి కనబడిందా, ఎంత బ్లూమింగ్ అయింది చూడండి. ఇది కూడా సూపర్ వాసన ఉంటుంది, సేమ్ ఆ ఫ్లవర్స్ లాగే ఇవి చిన్నగా ఉంటాయి అన్నమాట. సో మొత్తానికైతే మీకు కొత్త మొక్క పరిచయం చేశాను నేను నర్సరీలో. చైనా జాస్మిన్ ఆరెంజ్ జాస్మిన్ అంటారు. ఎందుకు అంటే ఈ ఆకులు ఆరెంజ్ మొక్క ఆకుల్లాగా ఉంటాయనో ఏమో మరి. ఓకే అండి, బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.